హాయ్ అండి. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, సంఘ బిడ్డలకి, పీసీసీ సభ్యులకి అందరికీ వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మరొక్కసారి చెప్తున్నానండి వందనాలు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఇంతకు నేను చెప్పాలి కదా. నా పేరు సరళ. ఈ చర్చికి నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేనంటే కొంచెం మందికే తెలుసు, అందరికీ తెలియదు. నాకైతే అందరూ తెలుసండి. యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా ఏంటంటే స్టిచ్చింగ్ పెట్టానండి. స్టిచ్చింగ్, కుట్టడం, కటింగ్ ఎలా చెప్పాలని ఫుల్ వీడియో పెట్టాలని ఈరోజు యూత్ సండే అని అందరి పర్మిషన్ అడిగి నా ఛానల్లో కేకేడి సరళ టాక్స్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దండి. స్కిప్ చేయకుండా ఒకసారి మొత్తం ఛానల్ని చూడండి, మీకు అర్థమవుతుంది. యూత్ సండే సందర్భంగా ఈ వీడియో తీసినందుకు, అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ చెప్తున్నానండి వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. ఛానల్ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ జెరుబ్బాబెల్ అనే వ్యక్తి ఈ యొక్క ఇజ్రాయెల్ని నడిపించడానికి ఎన్నుకోబడ్డ మనిషి అనమాట. దేవుడు అతనికి ఈ ప్రాఫెసీని ఇజ్రాయెల్ ప్రజల కొరకు దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నాం. సో ఈ ప్రాఫెసీని మనం చూసి ఏమనుకున్నారంటే ఇది మేము చేయలేము అని అన్నప్పుడు దేవుడు ఈ ప్రాఫెసీ వారికి ఇస్తున్నారు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు వారికి ఒక అష్యూరెన్స్ని ఇస్తున్నారు. అయితే ఈ యొక్క దేవుని బలంని పొందుకున్నప్పుడు జనులు దేవుని ద్వారా ఎలా వాడబడ్డారు అనేది నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పాత నిబంధన పాఠ్యభాగంలో యెహోషువ కోసం మనం ఎన్నోసార్లు విని ఉంటాం. నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ
జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును దేవుని దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును నిజమైన దేవుని నుండి నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు నిజమైన